మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాయినాథ్. అసలు ఫిబ్రవరి 2వ తేదీ వసంత పంచమి ఎందుకు జరుపుకుంటారు, జరుపుకోగల కారణాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. నమస్తే. ఫిబ్రవరి 2వ తేదీ వసంత పంచమి అసలు ఎందుకు జరుపుకుంటారు, దానికి జరుపుకోగల కారణాలు ఏంటి పంతులు గారు? శ్రీమాత్రే నమః. ఈ మాసము మాఘమాసం. మాఘమాసము చాలా విశేషమైనటువంటిది. మాఘమాసం ప్రారంభంతో రాజశ్యామల నవరాత్రులతోటి ఈ మాఘమాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ మాఘమాసంలో 5వ రోజున పంచమి, వసంత పంచమి, శ్రీ పంచమి అని అంటాం. ఈ పంచమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. రాజశ్యామల అంటేనే ఆ యొక్క మహాసరస్వతి యొక్క స్వరూపముగా రాజశ్యామలాన్ని మనం పూజిస్తాం. దాంట్లో పంచమి అనేటువంటిది అమ్మవారి యొక్క జన్మతిథి. ఈ పంచమి రోజున మనము పిల్లలకు అక్షరాభ్యాసము ఇవన్నీ కూడా ఈ పంచమి రోజున చేస్తాం. ఇక్కడ మనకు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 అమ్మవార్లు ఉన్నారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. మహాలక్ష్మి వచ్చేసేసి మనకు ధనాన్ని ఇస్తుంది. మహాకాళి వచ్చేసేసి మనకు శక్తిని ప్రసాదిస్తుంది. మహాసరస్వతి వచ్చేసేసి మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ యొక్క మహాసరస్వతికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు పిల్లలనే కాదు, పెద్దవాళ్ళకు కూడా జ్ఞానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈ జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ఈ సరస్వతి, జ్ఞాన సరస్వతి. మనము ఒక పని చెయ్యాలి అని అంటే ఆ పనికి సంబంధించినటువంటి పరిజ్ఞానం మనకు ఉండాలి. ఆ పరిజ్ఞానము అని అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం, తెలివితేటలు. ఆ తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి మనకు అని అంటే ఆ సరస్వతి ద్వారా మనకు వస్తుందన్నమాట. అక్షరాభ్యాసం అనేటువంటిది ఒక్క పిల్లలకే కాదు, ప్రతి సంవత్సరం మనందరం కూడా ఆ రోజున జ్ఞానాన్ని పొందడానికి, ఆ యొక్క జ్ఞాన సరస్వతిని అనుగ్రహం పొందడానికి అమ్మవారిని ఆ రోజు పూజించాలి. అందరం కూడా పూజించి, అమ్మ మాకు దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, ఈ విద్యకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి చదువుల తల్లి అయినటువంటి ఆ సరస్వతిని పూజ చేస్తాం. ఈ పంచమి రోజున మనము సరస్వతీదేవికి చేసినటువంటి జపము కానివ్వండి, దానము కానివ్వండి, హోమాలు, ఈ వాగ్దేవత యొక్క హోమం చేసినా కానీ చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. పిల్లలకు అక్షరాభ్యాసం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. దీనికి ఇక మనం ఇంకొక ముహూర్తం అనేటువంటి చూడాల్సిన పనిలే. ఎందువల్ల అని అంటే సాక్షాత్ సరస్వతీదేవి జన్మించినటువంటి తిథి కాబట్టి ఈ పంచమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఈ పంచమి రోజున మనం విశేషంగా అమ్మవారిని ఈ నవరాత్రుల్లో సరస్వతి మాకు జ్ఞానాన్ని ప్రసాదించాలి అని చెప్పి ఆ సరస్వతిని పూజించేటువంటి సమయం కాబట్టి ఈ వసంత పంచమి అనేటువంటిది చాలా ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. ఈ చదువు అనేటువంటిదే కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక విధమైనటువంటి జ్ఞానం అనేటువంటిది మనకు రావాలి అని అంటే, ఇప్పుడు మీరు దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో తీస్తున్నారు, అది తీయాలి అని అంటే దానికి సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానం అనేటువంటిది కావాలి. ఆ పరిజ్ఞానం మీకు ఎలా వస్తుంది? దానికి సంబంధించినటువంటి ఆలోచనలు, ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయాలి అనేటువంటిది, ఆ ఆలోచన అనేటువంటిది మీకు కలిగించేటువంటిది ఆ సరస్వతి. ముఖే ముఖే సరస్వతి అన్నారు. కాళిదాస్ కూడా ఆ అమ్మవారిని గురించి చాలా విధాలుగా స్తుతించారు. కాబట్టి ఈ ముఖే ముఖే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విద్యలో ప్రావీణ్యత అనేటువంటిది ఉంటుంది, ఒక్కొక్క రకమైనటువంటి పరిజ్ఞానం అనేటువంటిది ఉంటుంది. ఈ విద్య అనేటువంటిది మనకు పరిజ్ఞానం రావాలి అని అంటే దాంట్లో ఒక ఉత్తమమైనటువంటి ఒక అనుభవం రావటం కోసం మనం పూజించేటువంటిది సరస్వతి అన్నమాట. అదే రకంగా మనకు ధనం రావాలనుకోండి, ధనత్రయోదశి. ధనత్రయోదశి రోజున మనం ఏ పని చేసినా కానీ ధనం అనేటువంటిది వస్తుంది. తర్వాత మనకు ఇచ్ఛాశక్తి, ఈ మనం అక్షయ తృతీయ అని అంటాం. అక్షయ తృతీయ రోజున మనం పూజించడం వల్ల మనకు ఇచ్ఛాశక్తి అనేటువంటిది వస్తుందన్నమాట. దానివల్ల మనం జయించేటువంటి శక్తిని మనం ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారు మనం ఏ పని చేసినా కానీ విజయం అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ అమ్మవార్ల యొక్క రూపంగా మనము
ఈ శరన్నవరాత్రుల్లో ఈ రాజశ్యామల నవరాత్రుల్లో 5వ రోజున వసంత పంచమి అని చెప్పి చాలా విశేషంగా అమ్మవారిని పూజించడం, మన పిల్లల చేత పూజలు చేయించడం, హోమాలు చేయించడం అనేటువంటిది జరుగుతూ వస్తున్నదన్నమాట. స్వామి, అసలు శ్యామల నవరాత్రులు ఎందుకు జరుపుకోగల కారణం ఏంటి స్వామి? ఈ శ్యామల నవరాత్రులను వచ్చేసేసి గుప్త నవరాత్రులు అంటారనమాట. ఇవి అందరూ కూడా ఈ నవరాత్రులు అంటే చాలామందికి తెలియదు. ఇవి గుప్తంగా జరిగేటువంటి నవరాత్రులు. ఈ నవరాత్రులు చాలా విశేషమైనటువంటివి. లలితా పరమేశ్వరి యొక్క మంత్రిని అయినటువంటి రాజశ్యామల ఆవాహనం చేసి ఈ 9 రోజుల పాటు రాజశ్యామల యొక్క జపాన్ని, మూలమంత్రాన్ని జపిస్తూ తర్పణాలు, యంత్రపూజలు, ఆ తరువాత హోమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ సాధకులు వచ్చేసేసి. ఇంతేకాకుండా ఈ సమయంలో రాజకీయ నాయకులు ఒక మంచి పదవిలో ఉండాలన్నా, ఒక మంచి గౌరవప్రదమైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి పదవులు రావాలని చెప్పి ఈ రాజశ్యామల చేస్తుంటారు. కొంతమంది పేరు ప్రఖ్యాతులు రావాలని చేస్తుంటారు. కొంతమంది విద్యలో మంచి పరిజ్ఞానం రావాలని చేస్తూ ఉంటారు. కొందరు వచ్చేసేసి కోర్టు వ్యవహారాల్లో జయం జరగాలి అని చెప్పి చేస్తూ ఉంటారు. కొందరు మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయురారోగ్యాలు ప్రసాదించమని చెప్పి చేస్తూ ఉంటారు. ఈ రాజశ్యామల వచ్చేసేసి బండాసుర విధోద్యుక్త శక్తిసేనా సమన్విత, బండాసురుని వధించడానికి ఆ లలితా పరమేశ్వరికి సైన్యాధ్యక్షురాలుగా ఉండి ఆ బండాసురుణ్ణి వధించినటువంటి దేవత కాబట్టి ఈ రాజశ్యామల నవరాత్రులు అనేటువంటివి అత్యంత శక్తివంతమైనటువంటివి, చాలా గుప్తమైనటువంటివి, ఎవరికీ కూడా తెలియనటువంటి నవరాత్రులు, చాలా గుప్తంగా చేసేటువంటి నవరాత్రులు అన్నమాట. ఈ నవరాత్రులంతా కూడా రాత్రిపూట జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఆకుపచ్చ రంగు. ఈ ఆకుపచ్చ చీరతోటి అమ్మవారిని అలంకరించి అమ్మవారికి పూజించేటువంటి పదార్థాలు, అమ్మవారికి నివేదన చేసేటువంటి పదార్థాలు కూడా ప్రకృతికి సంబంధించినటువంటి పండ్లు, పచ్చని పండ్లు ఇవి కూడా ఎక్కువగా అమ్మవారికి నివేదన జరుపుతూ ఉంటారు. ఈ 9 రోజుల పాటు అమ్మవారికి పూజలను చేసి, హోమాలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు. ఈ 9 రోజుల్లోనే మనకు వసంత పంచమి అనేటువంటిది ఒకటి వస్తుంది. తర్వాత రథసప్తమి అనేటువంటిది ఒకటి వస్తుంది. ఈ వసంత పంచమి వచ్చేసేసి పిల్లలకు విద్యాభ్యాసానికి, అక్షరాభ్యాసం చేయడానికి ఒక మంచి ముహూర్తం అయితే, రథసప్తమి అనేటువంటిది మన యొక్క జాతకాలు మార్చుకోవటానికి చాలా విశేషమైనటువంటి రోజు రథసప్తమి. ఆ రథసప్తమి రోజున గనక మనం జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని స్నానం చేసి ఆ సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానం కనుక చేసినట్లయితే మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి మంచి ఉన్నతమైనటువంటి స్థితికి రావడానికి ఉపకరిస్తుంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, మనం చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగం లేక బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ రథసప్తమి రోజున గనక ఆ సూర్యభగవానుణ్ణి ప్రార్థించినట్లయితే, పూజించినట్లయితే ఉద్యోగాలు ఇట్లే వస్తాయి అన్నమాట. తర్వాత ఆరోగ్యం బాగుండాలన్నా, ఐశ్వర్యం చేకూరాలన్నా కానీ ఈ రథసప్తమి రోజున పూజ చేయటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఇవన్నీ కూడా ఒక సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం. ఇప్పుడు ఈ రోజున వచ్చేసేసి మనకు ఇదంతా కూడా శాస్త్రం అభివృద్ధి చెందిన, ఈ శాస్త్రం అభివృద్ధి చెందక ముందు నుంచి కూడా మన సనాతన ధర్మంలో ఎన్నో వేల సంవత్సరాల నాడు ఈ సూర్యుని యొక్క కదలికలు, చంద్రుని యొక్క కదలికలు, అమావాస్య పౌర్ణములు, ఈ తిథుల యొక్క విశేషతను, తర్వాత ఈ మాసాల యొక్క విశేషతను ఎప్పుడూ చెప్పడం జరిగిందనమాట. ఈ పాడ్యమి రోజున పూజ చేస్తే ఏం ఫలితం లభిస్తుంది, విధేయ రోజున పూజ చేస్తే ఏం ఫలితం లభిస్తుంది, పౌర్ణమి రోజున పూజ చేస్తే ఏం ఫలితం లభిస్తుంది, అమావాస్య రోజున పూజ చేస్తే ఏం ఫలితం లభిస్తుంది అనేటువంటిదంతా కూడా ఈ వేల సంవత్సరాల నాడే మన పూర్వీకులు మనకు ఆ పరిజ్ఞానాన్ని అందించున్నారు. కాబట్టి మహాప్రభావవంతమైనటువంటిది, మహా ఫల నిరూపణమైనటువంటిది ఈ మాఘమాసములో ఈ రాజశ్యామల నవరాత్రులు అనేటువంటివి చాలా విశేషమైనటువంటివి కనుక ఈ నవరాత్రులు అందరూ కూడా జరుపుకొని
అమ్మవారిని ఎవరి శక్తానుసారం వారు పూజించి అమ్మవారి యొక్క కృపకు అందరూ కూడా పాత్రులు అవుతారని, ఈ మాఘమాసాన్ని సద్వినియోగపరుచుకుంటారని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామల నవరాత్రులు, దాంట్లో వచ్చేటువంటి వసంత పంచమిని గురించి ఈ రకంగా చెప్పడం జరిగింది. ఇది అందరూ కూడా పాటించవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అసలు వసంత పంచమి అంటే ఏంటి, రాజశ్యామల నవరాత్రులు అంటే ఏంటి అని మా పంతులు గారు మనకి చాలా చక్కగా వివరించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సుమన్ టీవీ కనుక్కోండి.